అనేది కలగదు. ఇక త్రయంబకం అని ఒక ముఖ్య క్షేత్రం కలదు. అది పడమటి కనుమల దగ్గరుంది. అచటనే పవిత్ర గోదావరి నది జన్మించింది. గౌతముడు తన గోహత్య దోషమును పోగొట్టుకున్నట్టుకు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింపచేసినాడు. అది యునుకాక మాఘమాసంలో గోదావరి యందు స్నానం చేసినలా సకల పాపంలో తక్షణం హరించిపోటే కాక ఇహమందు పరమందు సుఖపడుదురు. గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధమగు ఉపనదులు కూడా కలిసి తమ స్నేహ సౌభాత్రం చాటుచున్నవి. అటులనే పరందప అన్న ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారంగా వెలిసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావం అను క్షేత్రం కలదు. ఆ క్షేత్రం బ్రహ్మహత్య పాపం సహితం పోగొట్టగలదు. ఇందుకు ఒక ఇతివృత్తం కలదు. సావధానుడివై ఆలకించుము. విష్ణుమూర్తి నాభికలమున పుట్టిన బ్రహ్మకు